నంబర్ 13580 డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు. నమస్కారం అధ్యక్ష. ప్రశ్న ఏ అండ్ బి కలిపి రాష్ట్రంలో 2015 సంవత్సరం నుండి 10,808 గ్రామ పంచాయతీల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుగుణంగా గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డులను చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా అభివృద్ధి చేయడం అయింది. మిగిలిన 2,518 గ్రామ పంచాయతీలు ఈ రోజుకి చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాలు లేవు. మూడో దానికి అవునండి. GOMS నంబర్ 17 PR&RD పంచాయత్ శాఖ 23/3/2017 ప్రకారం ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీల్లో యుద్ధ ప్రాతిపదికన ఘన వ్యర్థ సంపద నిర్వహణను అమలు చేయాలని ఆదేశించింది. మరి మునుపటి డంపింగ్ యార్డును చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా మార్చడం అయింది. ఈ కింద కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయబడింది, మరి ప్రస్తుతం అమలు చేయబడుతుంది. ఇప్పటి వరకు SWPCలు నిర్మించని 2,518 గ్రామ పంచాయతీల్లో 2025-26 సంవత్సరాల్లో నిర్మాణాలు చేపట్టబడుతున్నాయి. అలాగే రాష్ట్రంలో నిర్మించిన 10,808 SWPCలో 9,342 పనిచేస్తున్నాయి. పూర్తిగా పనిచేసేవి 5,556, పాక్షికంగా పనిచేసేవి 3,826. పాక్షికంగా పనిచేసే 3,826 SWPCలు మార్చి 25 నాటికి పూర్తిగా పనిచేసే స్థితికి అప్గ్రేడ్ చేయబడతాయి. 1,426 పనిచేయని SWPCలని మార్చి 2025 నాటికి పనిచేసే స్థితికి పునరుద్ధరించడం అవుతుంది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకి చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా క్రమం తప్పకుండా నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. తద్వారా 2026 చివరి నాటికి అవి స్వయం సమృద్ధిగా మారుతాయి. కేంద్ర 15వ ఆర్థిక సంఘం నిధులు మరియు గ్రామ పంచాయతీలు సాధారణ నిధులు SWPCల కార్యకలాపాలు మరియు నిర్వహణకు కేటాయించబడ్డాయి. ఏపీ మార్క్ఫెడ్ భాగస్వామ్యంతో వర్మీ కంపోస్ట్ విక్రయాన్ని ప్రోత్సహించడం అవుతున్నది. అలాగే PR1 యాప్ ద్వారా SWPCలు ప్రయోజనాత్మక స్థితి క్రమం తప్పకుండా పర్యవేక్షించబడుతుంది. అధ్యక్ష, ముందుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రిగా అయిన ఒక సందర్భంగా అభినందనలు మరి మీ ద్వారా తెలియజేస్తూ, డంపింగ్ యార్డ్ అనేది ప్రజల జీవన ప్రమాణాలకి జీవన పరిస్థితులకి చాలా అవినాభావ సంబంధం ఉంది అధ్యక్ష. మనం పేదలు ఉండడానికి ఇల్లు కడుతున్నాం, హాస్పిటల్ కడుతున్నాం, స్కూల్ కడుతున్నాం, కానీ డంపింగ్ యార్డ్లకి స్థలం మనం కేటాయించట్లేదు అధ్యక్ష. టౌన్స్లో బాగానే ఉంటున్నాయి, గ్రామాల్లో ఉండట్లేదు అధ్యక్ష. గ్రామాల్లో డంపింగ్ యార్డులు లేకపోవడం మూలంగా అందరూ కూడా ఆ చెత్తని రోడ్డు పక్కన వేయడం, కాలువ పక్కన వేయడం, వీధుల్లో వేయడం, ఈ విధంగా చేయడం మూలంగా అక్కడ విపరీతంగా సాగ్రిగేషన్ చేయకపోవడం మూలంగా అదంతా కలుషితం చెంది దాని ద్వారా అంటు రోగాలు విపరీతంగా వస్తున్నాయి అధ్యక్ష. మరి మీకు అందరికీ తెలుసు, ఒక ఈగ 3 నుంచి 10 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది అధ్యక్ష. ఒక దోమ 1 నుంచి 3